ఐదు గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా ఐదు గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా ఐదు గాయముల నాయాత్మదలంప నా కారాట మెచ్చినదే నీమైదిగే నా వంటి మచ్చుల పాల్చేసి మరణమొందితివి గదే ఐదు గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా గారమైన నీ శరీర రక్తమిలను ధారాయై గారినదా నా నేరమయై అది భారమై నీపై నీ ఘోరమై ఒరిగినదా ఐదు గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా అందమౌని తనువు కంది రక్త స్వేద బిందువులై రాలేనే ఈ చందము ఇంప నాడెందము భీతిచే గుందాలమై కూలెనే ఐదు గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా ఎల్లా పాపము మోయు అల్ల దేవుని గొర్రె పిల్లవు నీవే కదా నా వల్ల నా నీకింత ఎల్లాట పుట్టేనే చెల్లా తాళునే నాయదా ఐదు గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా
మరి తండ్రికైనా నన్నదమ్ములకైనా లేదే, కన్నా పిల్లలకైనా నీ ప్రేమ పోల్చుదామన్న పృథివీలో గానారాదే. 5 గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా. 5 గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా. 5 గాయముల నా ఆత్మదళంప నా కారాట మెచ్చినదే, నీ మైదిగే నా వంటి మచ్చుల పాల్చేసి మరణముందితివి గదే. 5 గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా. బ్రోవవి నన్ను గావవి, బ్రోవవి నన్ను గావవి. నీవు నా దేవుండవయ్యో, నీవు నా దేవుండవయ్యో, నావు యేసునాద నీవిల బ్రోవవి నన్ను గావవి, బ్రోవవి నన్ను గావవి. పాపమానవ శాపభారము, పాపమానవ శాపభారము నోపి శిలను బడిన క్షేమాధిపతి సర్వభూపతి క్షేమాధిపతి సర్వభూపతి. నీవు నా దేవుండవయ్యో, నీవు నా దేవుండవయ్యో, నావు యేసునాద నీవిల బ్రోవవి నన్ను గావవి, బ్రోవవి నన్ను గావవి.
శ్రేయము కాయంబు భక్తుల శ్రేయము కాయంబు భక్తుల కియ సిద్ధము చేయు యేసు నాయక మోక్షదాయక నాయక మోక్షదాయక నీవు నా దేవుండవయ్యో నీవు నా దేవుండవయ్యో నావు యేసునాథని విల ప్రభువే నన్ను గావవే ప్రభువే నన్ను గావవే జీవమానడి త్రోవనే బడి జీవమానడి త్రోవనే బడి చావనయ్యున్నాను పతిత పావన ఆత్మా జీవన పవన ఆత్మా జీవన నీవు నా దేవుండవయ్యో నీవు నా దేవుండవయ్యో నావు యేసునాథని విల ప్రభువే నన్ను గావవే ప్రభువే నన్ను గావవే జాగు సేయక బాగు సేయను జాగు సేయక బాగు సేయను రాగదేనే గోర పాప రోగిని దుఃఖ భాగిని రోగిని దుఃఖ భాగిని నీవు నా దేవుండవయ్యో నీవు నా దేవుండవయ్యో నావు యేసునాథని ప్రభువే నన్ను గావవే ప్రభువే నన్ను గావవే పాపము ననారూపుమాపితి పాపము ననారూపుమాపితి పాపుని వని నామితిని నన్ను రేపవా కృపను చూపవా
నింపవా నింపవా కృపను చూపవా నీవు నా దేవుడవయ్యో నీవు నా దేవుడవయ్యో నాము యేసునాథ నీవిలా ప్రభువే నన్ను కావవే ప్రభువే నన్ను కావవే. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, మన ప్రభుని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా ఈ పరిశుద్ధ ఆదివార శుభాలు తెలియజేస్తూ ఈ పరిశుద్ధమైనటువంటి దైవ ఆరాధనకు మిమ్మల్ని అందరం కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నా. కూడి ఆరాధనకు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నా. దేవుని యొక్క మహిమ గలటువంటి కృపచేత మరి ఇక శ్రేయస్కరమైనటువంటి పరిశుద్ధ వారములోనికి మనం ప్రవేశించుటకు దేవుడు ఎంతగానో కృపను నింపుతుంటున్నాడు. ఈ దేవుని యొక్క మహాకృప వాత్సల్యత మనల్ని ఎప్పుడు కూడా విడవక ఎడబాయక మనకి ఎప్పుడు కూడా తోడుగానే ఉంటుంది. దైవకృప వాత్సల్యత అనుభవించేటువంటి విశ్వాసులు ఆయన యందు దినదినము కూడా నూతనీకరించబడుతూ బహుగా ఫలిస్తూ అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోనికి మార్చబడుతూ ఉంటారు. అది ప్రధానమైనటువంటి సందేశము, ఉద్దేశము. దైవ ప్రజలు దేవుని నిబద్ధత, దైవము భయము కలిగినటువంటి స్థితిలో వారు మాదిరికరమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అందుకే ఈ దినాన మాదిరికరమైనటువంటి స్వభావాన్ని కలిగి కుటుంబము, ఇవ్వబడినటువంటి సంతానము, మనోసంతానాలతో ఆశీర్వాదకరముగా ఆయన ఆలయంలో నడిపించబడటం అనేటువంటిది ఎంతో సంతోషకరము. అందుకే ఇది నీతిమంతుల ఆరాధ స్థలముగా మార్చబడింది. ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క పరిశుద్ధత ఉంది, దేవుని కాపుదల ఉంది. దైవ కాపుదల ఎంతగా నడిపించబడింది అని అంటే, ఇదిగో నీ కోసం ఆయన సిలువలో త్యాగం చేయబడ్డాడు. సిలువలో త్యాగం చేయబడింది దేనికోసం అంటే, ఒక వ్యక్తి పాపిగా ఉండడం మాత్రం కాదు, పాపి పరిశుద్ధపరచబడి తన యొక్క పాపములను ఒప్పుకుంటూ క్రీస్తు యేసుతో కలిసి ముందుకు సాగటానికి. కాబట్టి ఆ పాపపు స్థితిని నీవు గుర్తించగలుగుతూ ఆ పాపమును ఆయన ఎదుట నీవు ఒప్పుకునేటువంటి ప్రయత్నాన్ని ఎప్పుడైతే చేయగలుగుతూ ఉంటావో, ఆయన మన కొరకు చేయబడేటువంటి త్యాగము, అనుభవము మనకెంతో మాదిరికరమైనటువంటి స్థితిని తీసుకొస్తుంది. అందుకే ఈ శిలువ ధ్యానాల్లో క్రీస్తు ప్రభుల వారు మన కోసం శిలువలో చేసినటువంటి అపారమైనటువంటి త్యాగాన్ని మనం గుర్తించుకుంటున్నప్పుడు ఆ త్యాగం యొక్క ప్రణాళిక ఏంటో, దాని ఉద్దేశం ఏంటో మనం తప్పకుండా గుర్తించగలుగుతూ ఉంటాం. అందుకే ఈ లెంటులోని 2వ ఆదివారాన్ని రెమిని సెరే అని అంటాం. అంటే జ్ఞాపకం తెచ్చుకో, జ్ఞాపకం తెచ్చుకో. ఆయన నీ కోసము ఎలాగా సిలువలో త్యాగం చేశాడు, ఆయన నీ కోసం ఎటువంటి త్యాగ అనుభవాన్ని కలిగి ఉన్నాడు, ఆయన నీ పట్ల ఎంత ఉచితమైనటువంటి కృపను అనుగ్రహిస్తుంటున్నాడో ఆ ఉచితమైనటువంటి కృపను మానవుడు గుర్తించవలసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి గుర్తింపు ఎప్పుడైతే మానవుడు కలిగి ఉంటాడో, ఎప్పుడైతే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించగలుగుతుంటారో, అంగీకరించినటువంటి వ్యక్తి యొక్క జీవితము అనేకులకు వెలుగుమయముగా ఉండటం ప్రారంభమవుతుంది. ఎందువల్లంటే వారిలో వెలుగు సంబంధితమైనటువంటి క్రియలు ఉంటాయి. సాతాను సంబంధితమైనటువంటి క్రియలు కానీ, మోసపూరితమైనటువంటి క్రియలు కానీ, కుటుంబాన్ని బలి ఇచ్చేటువంటి లక్షణం కలిగినటువంటి క్రియలు కానీ కనిపించవు. అందుకే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీ సంఘానికి రాసినటువంటి పత్రికను మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే ఇది వెలుగు సంబంధితమైనటువంటి ఒక ఆహ్వానాన్ని అందిస్తుంది. ప్రజలు ఎల్లప్పుడూ కూడా పాపముతోనూ
పాప భూయిష్టతతోనూ పాపపు ఆలోచన విధానాన్ని కలిగి తాము తమ కుటుంబాన్ని నాశనాన్ని కలిగించేటువంటి హేతుబద్ధమైనటువంటి ఆలోచన కాదు కలిగి ఉండవలసింది. పుట్టుక పరమార్థంగా ఉంటూ ఉండాలి. పుట్టినందుకు అనేకులు సంతోషించాలి. సాతాను వలయపు ఆలోచన విధానాన్ని మానవుడు విడిచిపెట్టి దైవ సంబంధితమైనటువంటి కృపను కలిగి ముందుకు కొనసాగించబడేటువంటి ఉద్దేశాన్ని ఆయన మనకు వెల్లడి చేస్తుంటున్నాడు. కాబట్టి సంఘం యొక్క స్థితిగతులలో ప్రతి విషయాన్ని కూడా ఆయన కూలంకుషంగా జ్ఞాపకానికి తెచ్చుకుంటూ పరిశుద్ధత కలిగి ఉండేటువంటిదే సంఘము ఎప్పుడు కూడా పరిశుద్ధతను సంతరించుకోవాలి. ఎందువల్లంటే సంఘము ఆయన రాకడి కొరకు ఎదురు చూసేటువంటిది. ఆయన రాకడ కొరకు ఎదురు చూడనటువంటిది, ఆయన యందు విశ్వాసం ఉంచనటువంటిది, ఆయన కొరకు లోబడనటువంటిది, ఈ శరీర సంబంధితమైన కార్యాలు విడిచిపెట్టినటువంటిది సంఘము కాదు, సంఘ సభ్యులు కాదు. ఈ భౌతిక సంబంధితమైనటువంటి పట్టుదలతో భౌతిక సంబంధమైన ఆలోచనతో చేర్చబడేటువంటిది కాదు సంఘం యొక్క ప్రణాళిక ఉద్దేశాలు అనేటువంటివి ఏంటో. తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచ్చిన భాగాల్లో నుంచి మనం చదువుకున్నట్లయితే, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకునే ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలని మిమ్మును వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకును దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. కాబట్టి హెచ్చరిక అనేటువంటిది ఒకసారి మానవుల్లో ఆలోచన విధానాన్ని తీసుకురావటం ప్రారంభమవుతుంది. మీరు మీ దేవుణ్ణి ఎలాగా ఆరాధించవలెనో, మేము మీ మధ్య దేవుణ్ణి ఎలాగా ఆరాధించామో స్తుతించామో మీరు జ్ఞాపకం తెచ్చుకోనండి. మీరు విశ్వాస విషయంలో, దేవుని ఆరాధించేటువంటి విషయంలో, సంతోషపరిచేటువంటి విషయంలో మీకు మేము మాదిరికరమైనటువంటి స్వభావాన్ని మీకు జ్ఞాపకం తెచ్చాము. కాబట్టి ఎలాగ మీరు ఆయనను ఆరాధించాలి? మీరు ఆయనను ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యముతోనూ మీరు ఆరాధించాలి. ఆత్మ సంబంధితమైనటువంటి స్థితిగతిని మీరు ఎప్పుడైతే గుర్తించగలుగుతుంటున్నారో ఆత్మ పరమాత్మతో లీనం చేయబడుతూ ఉండాలి. అది తప్పక జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆత్మ పరమాత్మను, పరిశుద్ధాత్మ దేవుని యందు ఎప్పుడైతే అనుసంధానం చేయబడుతుందో అప్పుడు బ్రతుకులు దేవుని కొరకు సమర్పణ చేయబడేటువంటివిగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ బ్రతుకులలో సమర్పణ అనేటువంటిది కనిపించలేదు. సంఘము ఏ రీతిగా మార్చబడింది, ఏ రీతిగా నడిపించబడింది అంటే నాటి గ్రీకు సంస్కృతిని సంఘము అలవాటు చేసుకోవడం ప్రారంభమైంది. గ్రీకు లక్షణాలను అలవాటు చేసుకోవడం ప్రారంభమైంది. సంఘము వెలుపట నింపబడినటువంటి వ్యక్తుల యొక్క లక్షణాన్ని విశ్వాసులుగా కొనసాగించబడేటువంటి మనుషులు దానిని కొనసాగించేటువంటి ప్రయత్నాన్ని చేయటం అనేటువంటిది ప్రారంభమైంది. కాబట్టి అని అంటున్నాడు కదా, మీరు జారవత్వమునకు దూరంగా ఉండటయే దేవుని యొక్క చిత్తము. మీరు పరిశుద్ధులగుట అనగా మీరు జారవత్వమునకు మీరు దూరముగా ఉండండి. కాబట్టి నాటి సంస్కృతి ఏమి నేర్పించిందంటే జారత్వపు సంబంధితమైనటువంటి లక్షణాలను అది ప్రోత్సహించేటువంటిదిగా ఉంటుంది. గ్రీకు సంస్కృతిలో జారత్వపు క్రియలు కొనసాగించుకోవటం అనేటువంటిది ఏమాత్రం కూడా వారికి అడ్డంకును కలిగించేటువంటిది కాదు. కాబట్టి శరీర సంబంధమైనటువంటి క్రియలను కలిగి అవాంఛనీయమైనటువంటి కార్యాచరణలోనికి వారు బ్రతకడం ప్రారంభమైంది. కాబట్టి ఈ జారత్వం ఉన్నదే ఇది మిమ్మలను పరిశుద్ధపరచబడేటువంటి స్థితిలోనికి ఉండడం లేదు. ఇది పరిశుద్ధపరచబడేటువంటి క్రయమైనటువంటి ప్రణాళిక కాదు. కాబట్టి శరీర వాంఛలను తీర్చుకుంటూ అవాంఛనీయమైనటువంటి కార్యాచరణతో బ్రతుకుని ఎప్పుడైతే మీరు కొనసాగించడం ప్రారంభమవుతుందో అసలు ఉద్దేశాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాను. మీరు ఎందుకు పిలువబడ్డారు? మీరు పరిశుద్ధులుగా ఉండుటకే కదా మీరు పిలువబడింది. దేవునికి పరిశుద్ధత అనేటువంటిది ఎప్పుడు కూడా ఆయనకు అనుకూలమైనటువంటి అదే కదా. కాబట్టి ఆయనకు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి సహోదరులారా సంఘానికి ఎప్పుడు కూడా హెచ్చరిక చేయాలి. సంఘములో నింపబడినటువంటి అనైతిక సంబంధితమైనటువంటి ప్రతి కార్యాచరణను దేవుడు తన వాక్యం చేత బుద్ధి చెబుతూ నడిపిస్తుంటున్నాడు. కాబట్టి మనుషులు కొన్ని కల్పించగలుగుతుంటారు. మనుషులు కల్పించేటువంటిది కాదు, అది వాడు చేసింది వాడు నెత్తి మీదకు అనుభవించడానికి సిద్ధంగా ఉండేటువంటి వాడు. కాబట్టి ఆ సిద్ధపాటు కలిగినటువంటి వాడు సాతాను సంబంధితమైనటువంటి వాడు. కాబట్టి ఈ దినాన సంఘము
ఈ సాతాను సంబంధితమైనటువంటి వ్యక్తులను పోలి నడుచుకోవడం కాదు, వారిని అనుసరించడం కాదు కావాల్సింది. దేవుడు బుద్ధి జ్ఞానాలు అనుగ్రహించాడు కదా. బుద్ధి కలిగినటువంటి తత్వాన్ని మానవుడు ఈ దినాన్ని కలిగి ఉండాలనేటువంటి సత్యాన్ని ఆయన మనకు వెల్లడి చేస్తుంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాక్యములను బట్టి మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాము. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందండి. కాబట్టి సంఘములో ఉన్నటువంటి ప్రతివారు, అనగా సంఘము దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు, దేవునితో నింపబడినప్పుడు అది ఫలించేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఇది కారు ద్రాక్షాలు ఫలించేటువంటిదిగా నింపబడినప్పుడు తెస్సలోని సంఘానికి ఆయన విజ్ఞాపన చేస్తుంటున్నాడు. ఎలాగా సహోదరులారా, దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరములను మీరు దేవునికి సమర్పించుకొనండి. దేవుని వాక్యములను బట్టి మేము బ్రతిమాలు కొనుచున్నాము. కాబట్టి మిమ్మల్ని మీరు దేవుని కొరకు సజీవ యాగముగా మీరు సమర్పణ చేసుకునండి. కాబట్టి దేవునికి కావలసింది నోట నుంచి స్తుతే కదా. మా శరీరంతో పని ఏముంది? ఆయనను ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యంతోనే కదా. మా శరీరంతో పని ఏముంది అనుకును శరీరమును తుచ్చమైనటువంటి కార్యాలు చేయటకు, తుచ్చమైనటువంటి వాటిని అనుభవించడానికి నిలయంగా మార్చుకున్నారు. అందుకే ప్రజలు ఎల్లప్పుడూ కూడా ఎలాగున్నారంటే కామ వికార కార్యములందు ఆశ కలిగినటువంటి వారై తమ కోరికలను నెరవేర్చుకుంటూ తమ బ్రతుకును కొనసాగుతుంటున్నారు. నేటి సామాజిక సంబంధితమైనటువంటి పరిస్థితులను మనం చూస్తున్నట్లయితే ఎక్కడ కూడా సమాజమైన వెలుపట, అనగా దైవ సంబంధితమైనటువంటి సంఘమునకు వెలుపట నింపబడినటువంటి ప్రతి ఆలోచనలో కూడా ప్రజలు ఎలా ఉంటున్నారు, యవన పిల్లలు ఎలాగ ఉంటున్నారు, వారి నడవడిక ఎలాగ నడిపించబడుతుంది. కాబట్టి వారి ప్రవర్తనను మనం చూస్తుంటే అవాంఛనీయమైనటువంటి కార్యాచరణలోనికి పరిశుద్ధత కనిపించలేదు. మా జీవితము మా ఇష్టం, మాకింకా వివాహంతో సంబంధము లేదు. దేవుడు తన సృష్టి యావత్తును కూడా సకలమును దీవించి ఆశీర్వదించి ఆయన వారితో అంటున్నాడు కదా, మీరు ఫలించి అభివృద్ధి చెందండి, సంతానాలుగా వర్ధిల్లబడండి. కానీ దానికి విరుద్ధమైనటువంటి కార్యాచరణ నడిపించబడుతుంది. మా జీవితము మా ఇష్టము, కాబట్టి మాకు నచ్చినట్లు మేము తింటాం, మాకు నచ్చినట్లు మేము బ్రతుకుతాం. విదేశీ సంబంధితమైనటువంటి పాశ్చాత్య సంబంధితమైనటువంటి లక్షణాల్లోనికి మానవులు వచ్చారు. కాబట్టి మనం కొన్ని కార్యాచరణలు మనం వింటాం. పురుషులు వివాహం చేసుకుంటున్నారు, స్త్రీలు వివాహం చేసుకుంటున్నారు. ఏ విధమైనటువంటి విలువలతో కూడినటువంటి సాంప్రదాయ పరిస్థితులు అక్కడ కనిపించడం లేదు. కాబట్టి ఈ దినాన మనం ఎక్కడ చూసినా ఎటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతుంటున్నా అవాంఛనీయ సంఘమైనటువంటి సంఘటనలు చాలా ఎక్కువగా ప్రబలుతుంటున్నాయి. అయ్యో, ఈ సంఘటనలన్నింటిలో కూడా మనము బాధ్యత కలిగి ఉండటం లేదా? ఈ పరిస్థితులను మనం ఏదో ఒక అనుదినమైనటువంటి ఒక వార్తాపత్రికలో చదివి అయ్యో సమాజం ఇలా పాడైపోతుంది, ఇలాగ నడిపించబడుతుందని మనం దాన్ని వదిలిపెట్టడమేనంటే మాదిరికరమైనటువంటి జీవితాన్ని సంఘము జీవించడం అనేటువంటిది నేర్పిస్తూ ఉండాలి. సంఘంలో నింపబడినటువంటి వారు మీ కుమారులు ఎడలా, మీ కుమార్తెలు ఎడలా మీరు ఎలాగ ఉంటూ ఉండాలని అనగా ఒక మాదిరికరమైనటువంటి బ్రతుకుతూ మీరు దేవునికి అనుకూలమైనటువంటి స్థితిగతిని మీరు కలిగి ఉండాలి. అందుకే ఈ 4వ అధ్యాయంలో ఆయన తెల్లడి చేసేటువంటి మాటలు ఏంటంటే 4వ వచనంలో అంటుంటారు కదా, మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్య జనముల వలె కామాభిషుల యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొలవలెనో అది ఎరుగు ఉండటయే చిత్తము. కాబట్టి దేవుని చిత్తం ఏంటి? అన్య జనాంగపు లక్షణాన్ని మీరు ఆచరించడం కాదు, పాశ్చాత్య సంబంధితమైనటువంటిది. కాబట్టి మనం అంటాం కదా మోడరైజేషన్ అండి. మోడరైజేషన్లో పురుషుడు స్త్రీ వారి యొక్క తత్వాన్ని విడిచిపెడుతుంటున్నాడు, స్త్రీ పురుషుడు వేషాన్ని వేసుకుంటుంది, పురుషుడు స్త్రీ వేషాన్ని వేసుకుంటున్నారు. దైవ చట్టానికి దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకకరమైనటువంటి ఈ బ్రతుకులు ఆలోచన రావడం అనేటువంటిది ప్రారంభమవుతుంది. కాబట్టి మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్య జనాంగము వల్లే మీ శరీర ఆశలను నెరవేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని మీలో ఎవడను కూడా చేయవద్దు. ఎందువల్లనంటే పరిశుద్ధత యందు ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడవలెనో అది ఎరుగుట యుండిటే దేవుని
చిత్తము. కాబట్టి మీ శరీరాన్ని మీరు కాపాడుకోండి. ఘటము అంటే ఈ శరీరము, మట్టిది ఈ శరీరము. కాబట్టి ఈ శరీర సంబంధితమైనటువంటి పోషణలో ఈ శరీరాన్ని అనుభవించేటువంటి కోరికలను కాదు, దైవ జనాంగమా ఎప్పుడు కూడా ఆలోచన చేస్తుండాలి. కోరికలకు ఎప్పుడు కూడా అంతము లేదు. కోరికలకు ఎప్పుడు కూడా అంతము లేదు. కోరిక నీ శరీరాన్నితో ఆ కోరికను తీర్చుకున్నది. కోరిక అంతటితో ఆగిపోవడం లేదు. ఈ కోరికలకు నిలయంగా దేహం ఎప్పుడైతే మార్చబడుతుందో ఈ శరీరం అంతా కూడా తుచ్చమైనటువంటిదిగా మార్చబడుతుంది. కాబట్టి కొన్నిసార్లు చూస్తుంటాం, లోక సంబంధితమైనటువంటి కోరికలను అనుభవించినప్పుడు శరీరము మృత సంబంధితంగా మారిపోతుంది. నా దగ్గర ఒక కోరిక ఉంది, అది ఆకలి అనేటువంటి కోరిక ఉంది, నాతోనే ఆగిపోవాలి ఒకవేళ నా కోరిక నాతో అయితే. కానీ ఈ కోరికలకు అంతం లేదు. నాకున్న కోరికే మీకు కూడా ఉంటుంది. ఆ కోరికను నేను నెరవేర్చుకోవటం అనేటువంటిది ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఈ శరీర పోషణ అనేటువంటిది జరిగించబడుతుంది. కాబట్టి ఈ కోరిక నన్ను వాడుకుంటుంది. కాబట్టి నేను దానికి బలహీనుడిగా నేను మారిపోయినప్పుడు నా శరీరం ఏమైపోతుందంటే తుచ్చముగా మార్చబడటం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ జ్ఞానము కలిగినటువంటి స్థితిగతుల్లో సంఘము జ్ఞాపకం తెచ్చుకుంటుంది. కుటుంబంలో ప్రతి తల్లి కూడా జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలి. అందుకే జ్ఞానము కలిగినటువంటి తల్లి అంట తన ఇంటి వారి నడతలన్నీ కూడా చాలా బాగుగా కనిపెట్టుకుంటుంది. కాబట్టి జారత్వమును శరీర సంబంధితమైనటువంటి ఆలోచనలతో ఎప్పుడైతే మానవుడు కలిసి ముందుకు కొనసాగుతూ ఉంటున్నాడో అప్పుడు మీలో ప్రతివాడు కూడా అన్యజనుల ఆలోచన ఏమాత్రం కూడా కలిగి ఉండకుండా పరిశుద్ధత అనేటువంటి దాన్ని మీరు కాపాడుకోనండి. ఈ పరిశుద్ధమైనటువంటి లక్షణాన్ని మీరు కలిగి ఉండాలి. పరిశుద్ధమైనటువంటి స్థితిని కలిగి మీరు ముందుకు కొనసాగించబడాలి అని అంటే ఒక కుటుంబ యజమానురాలుగా ఎప్పుడు కూడా నీవు చాలా దైవ చిత్తానికి అనుకూలంగా నడిపించబడేటువంటి దానిగా ఉంటూ ఉండాలి. కాబట్టి కొన్ని సందర్భాల్లో యెజబెలు లాంటి లక్షణాలు కొన్నిసార్లు ప్రత్యేకంగా నడిపించబడుతున్నాయి. దాన్ని వెంటనే సమర్థించేటువంటి వారుగా ఉంటూ ఉంటాం. అందరూ చేయటం లేదా, నా బిడ్డలు చేస్తే తప్పేంటి, అందరూ చేయటం లేదా చేస్తే తప్పేంటి, మరణమునకు మరణకరమైనటువంటి స్థితిగతులకు నడిపించబడేటువంటి యెజబెలు లక్షణాలు ఆవరించబడుతూ ఉన్నప్పుడు మనము సమర్థించుకుంటున్నాం. ఈ సమర్థవంతమైనటువంటి స్థితి భౌతికంగా నువ్వు గెలవగలుగుతూ ఉంటావేమో, కానీ దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలో నుంచి కానీ దేవుని యొక్క ఆలోచనలో నుంచి కానీ ఏమాత్రం కూడా జ్ఞాపకానికి తెచ్చుకోవడం లేదు. కాబట్టి యెజబెలు యొక్క లక్షణము, యెజబెలు యొక్క తత్వము అనేటువంటిది ఎలాగ ఉంటూ ఉన్నది అది మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయంలో ఆహాబు యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఎటువంటి వాడుగా ఉంటున్నాడు? 2వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే ఆహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరకును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేకపోతే నాకు దానిని అమ్మయ్యా అని అంటున్నాడు. వీడు చేసేటువంటి పని ఏంటి? శరీర పోషణ, శరీర కోరికలను నెరవేర్చుకునేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తుంటున్నాడు. ఒక అధికారం కలిగినటువంటి వాడు, అధికార సంబంధితమైన ధోరణి కలిగినటువంటి వాడు, నిబద్ధత కలిగి ఉండవలసినటువంటి వ్యక్తి అన్యాయాన్ని చేయడానికి ఆశపడే అలవాటు కలిగి ఉంటున్నాడు. ఆశపడ్డాడు, అయ్యా అది ఆశ, నువ్వు చేసేటువంటి ఆలోచన ఆశ క్షేమము కాదు అని జ్ఞానము కలిగినటువంటి తన యజమానురాలు ఏమవుతుండాలంటే అతనితో మాట్లాడుతూ మనది కానిది మనకొద్దు, యథార్థతతో బ్రతకగలిగేటువంటి ఆ శక్తి ధైర్యాన్ని మనకు అనుగ్రహించమని మనం అడుగుతుందాం. ఎందుకంటే మనకున్న దానిలో సంతృప్తి పడేటువంటి బ్రతుకు మనకు కావాలి. కాబట్టి ఎప్పుడైతే ఈ కోరికలు ఎప్పుడైతే రాజ్యమేలటం ప్రారంభమైందో ఈ యెజబెలు ఏం చేస్తుందంటే, యెజబెలు తన యొక్క యజమానుడికి ఏం చేస్తుందంటే వంత పలకటము ప్రారంభం వచ్చి మాట్లాడుతుంది. ఏం జరిగిందయ్యా నువ్వు ఆలోచన చేస్తున్నట్లయితే 5వ వచనం అంటాడు కదా, అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి మూతు ముడుచుకొని పడుకున్న వాడవై భోజనం చేయక ఉండేదివేమని అతన్ని అడగగా అతనంతా కూడా జ్ఞాపకానికి తీస్తున్నాడు. ఎందుకైనా నువ్వు ఎలా పడుకుంటున్నావు? అయ్యా మంది కాదు కదా అని జ్ఞాపకం తెచ్చుకోవలసినటువంటి ఆలోచన అనేటువంటిది ఏమాత్రం కూడా తాను జరిగించకుండా, నువ్వేంటి, నువ్వు రాజువు ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ యొక్క స్థితి ఏంటి, నువ్వు పరిపాలన చేయటం లేదా, నీ ఆలోచన ఏమైపోతుంది, కాబట్టి నేను చేస్తాను, ఆలోచించు, నేను నీకు నడిపించబడుతుంటున్నాను. 7వ వచనంలో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది అతని భార్య. అందుకు అతని భార్య అయిన యెజబెలు ఇశ్రాయేలులో వినినప్పుడు రాజ్య పరిపాలన చేయటం లేదా, లేచి భోజనం చేసి మనస్సులో సంతోషంగా ఉండము, నేను యెజ్రెయేలుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదని అతనితో చెప్పి ఆహాబు పేరిట
తప్పుడు లేక ఒకటి రాయించి పనికి మాలిన ఇద్దరు మనుషులు సాక్షులుగా పెట్టి ఏం చేస్తుంది? యజమానుడి యొక్క కోరికను తీరుస్తుంది. సాంప్రదాయబద్ధమైనటువంటి స్థితిలో నుంచి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మేము భారతీయులము, మా దేశము భారతీయులము. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం తెచ్చుకుంటాం. యజమానురాలకి ఎప్పుడు కూడా ప్రత్యక్ష దైవము. యజమానుడే, భర్తయే ప్రత్యక్ష దైవం. భర్తయే ప్రత్యక్ష దైవం అన్నప్పుడు ఆ దైవము దైవ సంబంధితమైనటువంటి క్రియలు చేస్తుంటే సంతోషపడుతూ ఉండాలి. కానీ ఏం చేస్తుందంటే, నువ్వు రాజు కదా బలవడవే, నేను చెప్తాను చూడు ఇక్కడ నుంచి ఆలోచన. నువ్వేం చేయాలి? ఇద్దరు పనికి మాలిన మనుషులను దేవులాడుకో. నువ్వు నీతో పాటు ఇద్దరు పనికి మాలిన మనుషులు, ఇద్దరు పనికి మాలిన మనుషులతో కలిసి అబద్ధ సాక్ష్యాన్ని ప్రకటించి దానిని రాసి అతనితో రాళ్లతో కొట్టి చంపి నువ్వు ఎప్పుడైతే నువ్వు అతని భూమినంతా కూడా నువ్వు స్వాధీనము చేసుకో. ప్రత్యక్ష దైవంగా భావించవలసినటువంటి స్త్రీ, లేకపోతే ఈ దినాన మనం చూస్తుంటున్నాం యజమానుడు పట్ల స్త్రీ తన యజమానుడు తప్పు చేస్తుంటే ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి. ఒకసారి ఆలోచన చేస్తుంటే వీడే నాశనం చేస్తుంటే వీడు పక్కటెంక ఇంకెంత నాశనం చేసిద్ది? ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు. కాబట్టి వీడు ఉండటం కన్నా వీడు పోవటమే బెటర్ అని వీడు తప్పు చేస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండిపోయింది. నీ దైవమే, నీ పతియే నీ ప్రత్యక్ష దైవమైతే వాడు చెయ్యరాని కార్యాలు చేస్తుంటే నువ్వు బుద్ధి చెప్పవలసినటువంటి, ఖండించవలసినటువంటి నువ్వు ఎందుకు ఖండించటం లేదు? అంటే వీడు ఉండటం కన్నా వీడు పోవటమే, మా మాట వినటం లేదు అనేటువంటిది అబద్ధం. కుటుంబ పోషణలో రెక్కల కష్టార్జితం తోడైంది. అందుకని అంటాడు కదా, నిశ్చయంగా నువ్వు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించదు, నీ లోకిట నీ భార్య ఫలించు. ఈ శరీర కార్యాలు, ఈ శరీర పోషణ కోసం అన్యాయంతోనూ అక్రమంతో నడిపించబడుతుంటే ఒక మాట మాట్లాడవలసిన, అందుకే ముందుగా జ్ఞాపకం తెచ్చాం. జ్ఞానవంతురాలు తన ఒక పరిపాలన కలిగినటువంటి, ఒక దీక్షత కలిగినటువంటి వాడు ఎలా ఉంటూ ఉండాలి? తప్పు చేస్తుంటే తప్పుడోడా అని చెప్పాలి. వీడి బ్రతుకు, వీడి ఆలోచన ఎప్పుడు నాశనాన్ని కలిగిస్తూ ఉంటే ఏమవుతుంది? అందుకే సంఘమును ఆయన జ్ఞాపకం తీస్తున్నాడు. సంఘానికి ఎన్నటికీ కూడా పరిశుద్ధతయే అనుకూలము. అంటే దేవుడు జోక్యం చేసుకోడు, దేవుడు లేడు అనేటువంటి భావన మనుషుల్లోనికి ఎప్పుడైతే వచ్చినప్పుడు తన ఇష్టానుసారంగా ఎప్పుడైతే వారు పలకటం అనేటువంటిది ప్రారంభమవుతుందో, ఏలియా ప్రవక్త ద్వారా ఆయన జ్ఞాపకానికి తీస్తూ మాట్లాడుతున్నాడు కదా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమంది కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. చాలా విషాదకరమైనటువంటి పరిస్థితి, మనకు చాలా పరిచయమైనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జ్ఞాపకం తెచ్చుకోవలసినటువంటిది, సంఘములో, సంఘం యొక్క స్థితిగతుల్లో, సమాజంలో ఈ శరీర సంబంధితమైనటువంటి కార్యాచరణ ఎప్పుడైతే జరిగించబడుతుందో, ఈ ఘటాన్ని పోషించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నామో, ఈ పోషణలో నువ్వు చేసేటువంటి ప్రతి ఆలోచన, ప్రతి తప్పుటడుగు, ప్రతి ప్రణాళిక కూడా దేవుని ఎదుట న్యాయమైనటువంటి తీర్పులోనికి నడిపించబడవలసిన వారుగా ఉంటుంటాడు. కాబట్టి అతిక్రమించిన తన సహోదరునికి మోసం చేయకుండా వలెను. కాబట్టి మీలో జ్ఞాపకం తీసుకుంటున్నాను, ప్రభువు అన్నిటి విషయమై ప్రతిదండన చేసేటువంటి వాడు. ప్రతి విషయంలో ఒక ప్రతిదండన దేవుడు మరి దండించటానికి సంసిద్ధపాటు కలిగి ఉంటున్నాడు. ఆయన దండించేటువంటి వాడిగా ఉంటాడు, శిక్షను అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ దినమునందు మనము ఏ శరీర సంబంధితమైనటువంటి పోషణలోనికి, అనుభవంలోనికి మనం నడిపించబడుతుంటున్నామో, ఎలాంటి బ్రతుకును మనము బ్రతికి ఉంటున్నామో అది జ్ఞాపకం తెచ్చుకోవాల్సిందిగా ఆయన మనకు హెచ్చరిక చేస్తుంటున్నాడు. 7వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:7 వచన భాగంలో, పరిశుద్ధులకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండుటకే. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడండి? పరిశుద్ధులుగా ఉండుటకే. కాబట్టి పిలుపును నువ్వు గుర్తించగలుగుతుంటావు. ఒకసారి ఆ పిలుపును మనం గుర్తించలేనప్పుడు దైవ వాక్యాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గుర్తించలేము. మనం ఎందుకు పిలువబడ్డాం? సమాజంలోనే ఉండవచ్చు, ఉంటే వెచ్చగైనా ఉండు, లేకపోతే చల్లగైనా ఉండు. నిలువెచ్చటి జీవితంతో కలిగి ఉండటానికి దేవుడు ఎప్పుడు పిలవలేదు కదా అని అంటాడు కదా. ఎప్పుడైతే నువ్వు నిలువెచ్చటి జీవితాన్ని కలిగి నువ్వు ఎప్పుడైతే జీవించడం అనేటువంటిది ప్రారంభమవుతుందో అప్పుడు ఆయన అంటున్నాడు కదా, నేను నా నోట నుండి నేను ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను. కాబట్టి ఉమ్మేసుకుని తీర్చుకునేటువంటి బ్రతికేంటి? తుడుచుకుని బ్రతకటం ఏంటి? దేవుడే దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటే మీరు ఎటువంటి స్థితిని కలిగి ఉండాలి, నువ్వు ఎటువంటి స్థితిని కలిగి నువ్వు నడిపించబడుతుండాలంటే ఉంటే వెచ్చగానైనను, లేకపోతే చల్లగా. అందుకే మీరు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. ఆ పిలుపుని మీరు గుర్తెరగలుగుతుంటున్నారా? ఆ పిలుపును మనం గుర్తెరగకపోతే
ఆయన అంటున్నాడు, ఆ పిలుపును నువ్వు గుర్తెరగకపోతే అవి ఎవరిని వెంబడిస్తాయంటే ఈ లోక సంబంధితమైనటువంటి అపవాదిని అవి వెంబడించేటువంటిగా ఉంటూ ఉంటాయి. అందుకే నా గొర్రెలు నా స్వరము, ఆయనను స్వరము విన్నప్పుడు గొర్రెలు ఆయన స్వరాన్ని విని వెంబడించేటువంటివాగా, ఆయనతో కలిసి నడిపించబడేటువంటిగా ఉంటుంటున్నాయి. కాబట్టి ఈ దినాన పరిశుద్ధులగుటకే, ఎందువల్లంటే ఆయన పరిశుద్ధులు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి, పరిశుద్ధులుగా ఉంటూ ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధతయే ఎన్నటన్నిటికీ కూడా ఆయనకు అనుకూలం. అందుకే పరిశుద్ధత లేకుండా ఎవడను ఎప్పుడు కూడా దేవుని చూడలేదు. నీవు దేవుని చూడగలిగేటువంటి అనుభవం అనగా దైవతత్వాన్ని, దేవుని నీతిని చూడగలిగేటువంటి అనుభవాన్ని నువ్వు సంపాదించుకుంటూ ఉండాలి. అందుకే ఈ పరిశుద్ధత ఎప్పుడు మనం సంపాదించుకోగలుగుతూ ఉంటావు, నీవు నీ స్థితిని నీవు గుర్తించగలిగిన, నీ స్థితిని గుర్తించలేనప్పుడు ఆయన ఇప్పుడు కూడా జ్ఞాపకం తీసుకుంటున్నాడు. ఈ లోకములో మనము అన్నీ సంపాదించుకుంటున్నాం అని మనం అనుకుంటున్నాం, కానీ దేవుని యొక్క స్థితిని నువ్వు గుర్తించలేకపోతే ఆయన వెల్లడి చేస్తూ మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు కదా. దైవ జనాంగమా, ఆయన మనలను శిక్షించేటువంటి వాడిగా, ఆయన మనలను శిక్షలోనికి నడిపించబడేటువంటి వాడుగా ఆయన మనకు అంటున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధత లేకుండా ఈ లోకంలో నువ్వెంతైనా సంపాదించు, ఏమైనా నువ్వు చేయగలుగుతూ ఉండు, కానీ దేవునికి ఇష్టమైనటువంటి పరిశుద్ధత అనేటువంటిది మనకు వస్తూ ఉండాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచన భాగం నుంచి మనం చదువుకున్నట్లయితే, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడనవు, గుడ్డివాడువను, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవృద్ధిని చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. కాబట్టి వీటిని నువ్వు సంపాదించుకున్నా. పై వచనాలు ఇందాక జ్ఞాపకం తెచ్చాను. నా నోట నుంచి నేనేం చేస్తున్నాను, ఉమ్ము వేయబోతూ ఉంటున్నాను. ఎందుకంటే నువ్వు వెచ్చని స్థితి కానీ లేకపోతే చల్లనైనటువంటి స్థితి కాదు, కానీ నువ్వు నిలువెచ్చని స్థితి నువ్వు కలిగి ఉంటున్నావు. కాబట్టి దేవుడిది ఏముందలే అనేటువంటి భావన కానీ దయచేసి ఇప్పుడు కూడా కలిగి ఉండవద్దు. దేవుడు జోక్యం చేసుకుంటే దేవుని యొక్క కార్యాచరణ ప్రతి విశ్వాస జీవితంలో జరిగించబడుతుంది. ఎందుకంటే దేవుడు తన విశ్వాసులను, తన బిడ్డలను కాపాడుకోలేనటువంటి అసమర్థుడు కానే కాదు. ఎందుకంటే దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నిక చేసుకోలేదు. దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడని నువ్వు గుర్తించగలుగుతుంటే నీవు ధనవృద్ధి చేసుకోవను. అందుకని నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు. కాబట్టి ధనమున్నది కదా అనుకుంటే ధనముంటే దేవుడు రాడు కదా. ధనము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు కదా. కాబట్టి ఈ ధనవృద్ధి కోసము పాకులాడేటువంటి ప్రయత్నం కాదు. అందుకే శరీర పోషణలతో తినుము, తాగుము, సుఖించమనేటువంటి అనుభవయుతమైనటువంటి ఈ స్థితులను విడిచిపెట్టి క్రీస్తు యేసును కలిగినటువంటి అనుభవ స్థితిని ఎప్పుడైతే విశ్వాసిగా నువ్వు కలిగి ఉండటం అనేటువంటిది ప్రారంభమవుతుందో, దేవుని యొక్క చిత్తం ఏంటో, దేవుని యొక్క పరిపూర్ణత ఏంటో మనం తప్పకుండా ఆచరించగలుగుతుంటాం. కాబట్టి కొన్నిసార్లు మనుషుల యొక్క తత్వములో ఈ పవిత్ర జీవితాన్ని నువ్వు జీవించడానికి నువ్వు అలవాటు కలిగి ఉంటే నువ్వు ఎప్పుడు కూడా నూతనీకరించబడుతుంటావు. పొటము వేయబడినటువంటి బంగారం వలె నువ్వు ఎప్పుడు కూడా పవిత్రపరచబడుతూ ఉంటావు. ఎందుకంటే బంగారానికి అంతకంతకు ఎప్పుడు కూడా విలువ పెరుగుతూనే ఉంటున్నది. దాంతోపాటు పోటీగా కూడా వస్తుంటాయి. లోక సంబంధితమైనటువంటి ఎన్ని వచ్చినా బంగారము విలువ బంగారమే. కాబట్టి అయ్యో వెండి ఉంది కదా, అయ్యో ఇత్తడి ఉంది కదా అనుకుంటే అవి వరుసలో ఉంటాయి, అంతే. అవి వరుసలో ఉంటాయి. ఏమి చేస్తుంది అని అంటే దాని విలువ పెరిగే కొలది దీని విలువ ఏమైపోతుంది, తగ్గిపోతూ ఉంటుంది. అందుకే మనుషుల యొక్క హృదయాలోచనలు వెలుగుమయకరమైనటువంటి బ్రతుకుగా మారుతూ ఉండాలి. ఈ పవిత్ర జీవితాన్ని నువ్వు జీవిస్తుంటున్నావనంటే, ఇప్పుడు దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచావనంటే, విశ్వాసం ఉంచినటువంటి నీ బ్రతుకు ఎలా ఉండాలంటే వెలుగుమయంగా మారాలి. అందుకే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగైనాడు. ఆయన బిడ్డలు వెలుగుమయంగా మార్చబడుతుంటారు. అందుకే నా బిడ్డలు నన్ను పోలి నడిచేటువంటి వారు, నాతో నడిపించబడేటువంటి వారు ఎలాగ ఉంటున్నారు, వెలుగు సంబంధితమైన తమ క్రియలు వెలుగు సంబంధితమైనటువంటివి. తమ క్రియలు చెడ్డమైనందున వారు ఇక్కడ దాకా రాలేరు, వారు యథార్థంగా నిలవబడలేరు, వారు యథార్థమైనటువంటి స్థితిని కలిగి ఉండలేరు. కాబట్టి ఈ వెలుగు సంబంధితమైనటువంటి క్రియలు, వెలుగు సంబంధితమైనటువంటి ఆలోచన విధానము ఎప్పుడు ఎలాగ మార్పించబడుతూ ఉన్నది అని అంటే, నీ నోట నుంచి వస్తాయే నీ మాటలను బట్టి అది వెలుగు సంబంధితమైనటువంటివా లేకపోతే దుష్ట సంబంధితమైనటువంటివా జ్ఞాపకం తెస్తుంది. కాబట్టి నా నోరుంది కదా, నువ్వేది మాట్లాడినా
తీర్పు తీర్చేటువంటి దేవుడు ఉన్నాడు. నీ నోరు కాదు అన్నీలే, నీ పెదవులు కాదు, పర్లే ఏది పడితే అది మాట్లాడామనుకోండి, ఏది పడితే అది మనము మాట్లాడుతున్నాం అనుకో, వినేటువంటి దేవుడు ఉన్నాడు. నీ పక్కన కూర్చుని తందానాన్ని వాడుతూ నువ్వు ఎన్ని చెప్పినా ఏం ఉపయోగం ఉంటుంది? నువ్వు మొరపెడితే దేవుడు ఆలకించేటువంటి కావాలి ఆయన. కాబట్టి అని అంటాడు కదా, వెలుగు సంబంధిత నీ పవిత్ర జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావని అంటే వెలుగు సంబంధితమైనటువంటి మాటలు నీ నోట నుంచి రావాలి. నువ్వు చదువుకున్నావని అంటే చదువుకున్న వాళ్ళలాగా నువ్వు మాట్లాడుతూ ఉంటావు. చదువు రాని వాళ్ళ జ్ఞానత లేనటువంటి వాడిగా, జ్ఞానం లేనటువంటి వాడిగా నువ్వు మాట్లాడితే వెంటనే చదువుకున్న వాడికి వీడికి ఏం తేడా లేదు, వీడు చదివేడే కానీ ఏముంది ఉపయోగం లేదు. కాబట్టి నువ్వు పరిశుద్ధతను కలిగి ఉంటే, నేను దేవుని నమ్ముకుని ఉన్నాను, ఆయన ఎందుకు నేను విశ్వాసం ఉంచాను, నా శరీర క్రియలను నేను విసర్జించాను, ఆయనతో కలిసి పవిత్రగా ఉండటకు పరిశుద్ధతయే దేవునికి అనుకోవాలి. కాబట్టి ఆ పరిశుద్ధ రాజ్యంలోకి నేను నేర్చబడాలి అంటే నాకు ఒక ఉద్దేశం ఉంది, ఆయన చిత్తం ఉంది. నా నోట నుంచి వచ్చేటువంటి మాటలు ఎలా ఉండాలి? యథార్థతతో నింపబడేటువంటి మాటలుగా ఉంటూ ఉండాలి. చదువుకుందాం. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 18వ వచన భాగము నుంచి మనం చదువుకుందాం. 16 నుంచి కూడా కొన్ని వచనాలు మనం చదువుకోగలుగుతున్నట్లయితే, ఆయన చదవండి. ఎంతవరకు అవివేకులై ఉన్నారా? నోటులోనికి పోవునదంతయు కడుపులోనికి, నేను చదువుకుంటానమ్మ. ఆయన మీరును ఎంతవరకు అవివేకులై ఉన్నారా? నోటులోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును, కానీ నోట నుండి బయలుదేరు వచ్చినవి హృదయములో నుండి వచ్చును, అవే మనుషుని అపవిత్రపరచురని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణయు హృదయములో నుండే వచ్చును. కాబట్టి ఈ వెలుగు సంబంధితమైనటువంటి దానిని గురించి జ్ఞాపకం చేస్తూ, ఇంకా అవివేకులారా ఎలాగ బ్రతుకుతున్నారు? మీ హృదయము దేవుని చిత్తాన్ని గుర్తెరగగలుగుతూ ఉంటే దైవ సంబంధితమైనటువంటి ఆలోచనలోనికి, భావనలోనికి మీరు బ్రతికేటువంటి వారుగా ఉంటుంటారు. మీ హృదయం దైవ చిత్తాన్ని మీరు గుర్తించలేనప్పుడు మనుషుల యొక్క స్థితిగతిని జ్ఞాపకం చేస్తుంటాడు. అందుకే నోట నుండి వచ్చినవి హృదయములో నుండి వచ్చును, అవి మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? కాబట్టి నోట నుండి వచ్చేటువంటి మాటలు గౌరవ సంప్రదాయమైనటువంటివిగా ఉంటుంటాయి. ఇందాక జ్ఞాపకం ఇచ్చాను. చదువుకున్నవాడు, దైవ భయం కలిగిన వాడు దైవ రీతిగా మాట్లాడుతుంటాడు. దైవ భయం లేనప్పుడు, మనుష్య భయం కూడా లేనప్పుడు మనుషుడు ఎవరినైనా కూడా ఎలాగా మాట్లాడుతుంటారు. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, మనుషుని నోట నుండి వచ్చినది. కాబట్టి నువ్వు నోటి మాటలు ఏమై ఉంటున్నది? నువ్వు నోటి మాటలు ఏమై ఉంటున్నవి? కాబట్టి నోటి మాట, అందుకే నీ నోటి మాట వలన నువ్వు ఎలా చక్కబడుతున్నావు? నువ్వు నోటి మాట వలన ఎలా చక్కబడుతున్నావు? పనికిమాలిన వాళ్ళ దగ్గర పనికిమాలిన మాటలు మాట్లాడితే అయ్యే మాట్లాడతాడు. అందుకే ఇప్పుడు కూడా ఆయన జ్ఞాపకం చేసిన వివేకవంతులతో, ఒక నలుగురు జ్ఞానవంతులతో నువ్వు కూర్చుంటే 5వ వాడిగా నీవు జ్ఞానవంతుడిగా మార్చబడుతుంటావు. ఒక నలుగురు బుద్ధిహీనులతో నువ్వు కూర్చుంటే నువ్వు 5వ బుద్ధిహీనుడిగా నువ్వు మార్చబడుతుంటావు. కాబట్టి నీ నోటి మాట జ్ఞాపకం తెస్తుంది. నీ నోటి మాట అంటే ఎప్పుడైతే వ్యతిరేకకరమైనటువంటి మాటలు నువ్వు మాట్లాడుతుంటావో అమ్మ కొట్టేది. నువ్వు ఎప్పుడైతే తప్పుడు మాటలు వస్తాయో, మాట్లాడిన కూడా మాటలు వస్తాయో, అప్పుడు నోటి మీద పెట్టి కొట్టేది. ఈ నీ లోకానికి అప్పచెప్పినప్పుడు ఈ నోట నుంచి అద్దు లేదు, అదుపు లేదు అంట కదా కొన్నిసార్లు. వీడు నోటి మాటలో ఎవరికంటే జ్ఞాపకం, తల్లి అంటే ఎలా మాట్లాడతాడో, తండ్రి అంటే ఎలా మాట్లాడతాడో, గురువు అంటే ఎలా మాట్లాడతాడో ఇవి తెలియదు. కాబట్టి ఈయన అంటున్నాడు కదా, పవిత్ర జీవితం. ఎందుకంటే మీరు సంఘంలో ఉన్నారు కదా, మేము దేవుని బిడ్డలము, దేవుని యందు విశ్వసించిన వారమని మీరు వచ్చారు కదా, మేము ఆయనను రక్షకునిగా అంగీకరించామని మీకై మీరు విశ్వసించి నడిపించబడ్డారు కదా, మా పాపాలు ఆయన క్షమిస్తాడని మీలో మారు మనసు కలిగినటువంటి అనుభూతి మీరు వచ్చారు. కాబట్టి మీ నోటి మాటలు ఎప్పుడు కూడా ఎలా ఉంటుండాలంటే, ఇది అపవిత్రత స్థితిని కలిగినటువంటిది కాదు. హృదయములో దైవచిత్తంతో నింపబడినప్పుడు ప్రతి వచనము కూడా కృతజ్ఞతా వచనమే నీ నోట నుంచి రావాలి. నీ నోట నుంచి రావాలి. నీ నోట నుంచి ఎప్పుడైతే రావటం లేదో, నోటి మాటతో చెక్కబడుతున్నావంటే నీ కుటుంబానికి కౌంట్ డౌన్ స్టార్ నెట్టే. నువ్వు మాత్రమే కాదు, నీతో పాటు యెజబెలు ఏమైపోయింది? నీ రక్తము, నీ రక్తమే కాదు, నీ భార్య రక్తమే కాదు, నీ యజమానుతో పాటు నీ పిల్లలు, నీ కుటుంబ సంబంధికుల రక్తాన్ని ఏమి నాకుతున్నాయి? కుక్కలు నాకుతున్నాయి. ఎంత బ్రతికింది? ఆ బ్రతకడానికి ఎంత జీవితాన్ని జీవించింది? ఎంత జీవితం? దేవుడు ఆయుష్కాలు తినాలి. కాబట్టి ఈ వెలుగుకరమైనటువంటి, ఈ పవిత్ర జీవితాన్ని జీవించేటువంటి దానిలో నుంచి ఈ వెలుగుకరమైనటువంటి స్థితిలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా?
నీవు నీ కుటుంబం పట్ల నువ్వు బాధ్యత కలిగి స్థితిని కలిగి ఉంటే నడవడికను గుర్తెరగగలుగుతూ ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణయుతమైనటువంటి స్థితితో నువ్వు ముందుకు నడిపించబడేటువంటి వాడుగా నువ్వు ఉంటున్నావు. అది ఆయన జ్ఞాపకానికి తెస్తూ తూరు సీదోను ప్రాంతంలో నుంచి ఆయన ప్రయాణం చేసేటువంటి దానిలో నుంచి ఆమె ఒక పిలుపుని జ్ఞాపకం తెస్తుంది. మనం చదువుకుందాం చూడండి లేఖన భాగంలో నుంచి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకత వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యమును పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఈ తల్లి గుర్తించగలుగుతుంది తూరు సీదోన్ల ప్రాంతం నుంచి కానానీయ స్త్రీ, గ్రీకు స్త్రీ, అన్య జనాంగము కలిగినటువంటి స్త్రీ. కాబట్టి ఈ స్త్రీ విమోచనయుతమైనటువంటి అడుగును ముందుకు వేస్తుంది, విమోచన సంబంధమైనటువంటి. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసేటువంటిది ఈ కుటుంబం అనేటువంటి తత్వాన్ని తాను గుర్తించగలిగింది. ఏ సాంప్రదాయమైనా ఏ దేశమైనా ఎక్కడైనా కూడా సరే తన కుటుంబ సంరక్షణ కోసం చూడగలిగేటువంటిదే తల్లి. అది యజమానురాలు కూడా కావచ్చు. ఏ నాశనకరమైనటువంటి స్థితిలో కలిగించబడేటువంటిది కాదు యజమానురాలు. కాబట్టి ఈమె చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తుంటే ఒక అన్యురాలు ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది, దావీదు కుమారుడా, ప్రభువా, ఈమెకు ఎలాగా తెలిసి నడిపించబడింది అని అనగా, ఇదిగో తూరు సీదోను ఆ ప్రాంతాల్లోనూ ఆయన దేవుని యొక్క సువార్తను గురించి ఆయన ప్రకటన చేయడం అనేటువంటిది ప్రారంభమవుతున్నప్పుడు ఆయనను గుంపులుగా అనేక మంది జనాంగం ఆయనను వెంబడించి నడిపించబడుతూ ఉంటున్నారు. మార్కు శుభవార్త 3వ అధ్యాయము 8వ వచన భాగం నుంచి మనం చదువుకున్నట్లయితే, మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యోదయా నుండి, యెరూషలేము నుండి, ఇదుమయ నుండి, యొర్దాను అవతల నుండి, తూరు సీదోను అరటి ప్రాంతముల నుండి ఆయన యుద్ధకు వచ్చి గుంపులుగా వచ్చిరి. చాలా గుంపులుగా వచ్చారు. అన్య జనాంగము కూడా ఎలాగ వచ్చారు ఆయన దగ్గరకు? గుంపులుగా వచ్చారు. ఆయన దగ్గర ఏం జరుగుతుంది? మానవ భౌతిక సంబంధితమైనటువంటి స్వస్థతతో పాటు ఆత్మీయ సంబంధితమైనటువంటి స్వస్థత కూడా జరుగుతుంది. ఈ ఆత్మీయ సంబంధితమైనటువంటి స్వస్థతను పొందుకోవడానికి దేశాలు దాటి కూడా వస్తుంటారు. శరీర సంబంధితమైనటువంటి మనం చూస్తుంటాం, ఎక్కడి నుంచి మనం వెళ్ళిపోయి అక్కడ ఫారెన్లో ట్రీట్మెంట్ చేసుకుంటాం, ఫారెన్ నుంచి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటాం. ఎందుకంటే నేను బాగుండాలి, నాకు ఆరోగ్య సమస్య, నాకు మెరుగైన వైద్యం ఎక్కడ దొరుకుతుందా అని. కాబట్టి ఈ తల్లి గుర్తించింది. ఈ తల్లి తన కుమార్తె యొక్క నడవడికను గుర్తించింది చాలా బాగా. ఈ తల్లి తన కుమార్తె యొక్క నడవడికను చాలా బాగుగా గుర్తించగలుగుతూ, దావీదు కుమారుడా, నా కుమార్తె దెయ్యము పట్టి బాధపడుతూ ఉంది అని ఏం చేస్తుంది? ఇప్పుడు కేకలు వేస్తుంది. తన కుమార్తె యొక్క నడవడికను గుర్తించగలిగినటువంటి తల్లి ఇప్పుడు ఏమవుతుంది? తన కుమార్తె దెయ్యం పట్టి బాధపడుతుంటుంది. కాబట్టి బాధపరిచేటువంటి లక్షణాలు, బాధించబడేటువంటి లక్షణాలు సాతానుడు ఏం చేయగలుగుతున్నాడంటే, ఒకటి తనను తానుగా బాధించుకునేటువంటి లక్షణాన్ని నేర్పిస్తున్నాడు. దెయ్యం పట్టినోడు ఏం చేస్తాడు? తనకు తానే హాని కలుగు చేసుకుంటాడు. అందుకే శ్మశానంలో కూర్చున్నవాడు వాడు జంకెలతో కట్టేసినా వాడు ఏం చేస్తున్నాడు? రాళ్లతో కొట్టుకుంటున్నాడు. దావీదు కుమారుడా, నీకేమీ పనయ్యా, నన్ను విడిచిపో అనుకంటే పందులకు పంపుతాడు ఆయన. ఈ తల్లి ఏం చేస్తుంది అని అనగా, తన కుమార్తె దెయ్యము పట్టి బాధపడుతుంది కాబట్టి గుర్తించగలం తన కుమార్తె దెయ్యపు లక్షణాన్ని కలిగి ఉంది. ఈ లక్షణాన్ని గుర్తించగలగటమే ప్రప్రథమగా ఈ దినాన ఆయన పిలుపును అంగీకరించబడేటువంటి తల్లికి ఇవ్వబడేటువంటి మొట్టమొదటి లక్షణము అది. తన నడవడిక ఏమైనది, తన బిడ్డలు తన యజమాని నడక ఏమైనది ఆ నడకను తాను గుర్తించగలుగుతున్నాడు. కాబట్టి తీసుకొస్తే తింటాం. లోక సామెత ఏదో ఉంది, తెస్తే తింటాం, పోతే ఈ లక్షణాన్ని వద్దు. దయచేసి మోకరించండి, ప్రార్థించండి. ఆమె మాట్లాడుతుంది చాలా చక్కగా, నా కుమార్తె దెయ్యం పట్టిందయ్యా, నా కుమార్తె దెయ్యం పట్టింది, ఎక్కడెక్కడికో తిరుగుతుంది, ఏందేందో చేస్తుంది, చెయ్యరాని కార్యాలు చేస్తుంది, తన శరీరాన్ని తనకు తానే నాశనాన్ని కల్పించుకుంటుంది. కాబట్టి ఈ సమాజము, సంఘము ఈ దెయ్యపు పట్టినటువంటి లక్షణాన్ని కలిగి ఉండటానికి కాదు. వెంటనే ఆమె చేస్తున్నటువంటి మొట్టమొదటి ప్రయత్నంలో విశ్వాసంతో ఆయన అడుగుతుంది కదా, లేఖనాన్ని గుర్తెరగలుగుతున్నప్పుడు మెస్సయ్య తమ జీవితాలకు అన్యజనులకు వెలుగుగాను నేను నిన్ను నియమించుతాను. సత్యాన్ని గుర్తించగలుగుతున్నప్పుడు ఆమె వచ్చి ఆయన దగ్గరకు నిలవబడి ఆయనతో మాట్లాడుతున్నారు, దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా, నా కుమార్తె దెయ్యం పట్టి బహుగా
బాధపడుచున్నదంటే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన ఒక మాట మాట్లాడలేదు. ఏమాత్రం కూడా మాట్లాడుకున్నప్పుడు మరలా వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది ఈమెను పంపివేయమని ఆయనని వేడుకొనగా ఆయన ఒక మాట కూడా మాట్లాడతాడు. ఆయనకి ఏమీ సమాధానం చెప్పలేదు. ఇంకా ఈమె కేకలేస్తుంది కదా అని అన్నప్పుడు ఆమెను పంపించి వేయండి అని శిష్యులతో ఏది కూడా చెప్పలేదు. క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఒక సవాలును, ఉన్నతమైనటువంటి సవాలును సహనంతో ఎదురు చూస్తున్నటువంటి ఏమే ఆయన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి శ్రీకాన్ని, ప్రతి రోగిష్ఠుడు కానీ ఎవడైనా కూడా చయ్యా నన్ను కరుణించమని కానీ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవుకమ్ము, వెంటనే నువ్వు శుద్ధతను పొందుకున్నావు. ఆయన దగ్గరకు వచ్చి శుద్ధాత్మను పొందుకున్నారు, పరిశుద్ధతను పొందుకున్నారు, శరీర శుద్ధతను పొందుకున్నారు. ఆయన దగ్గరకు వచ్చి వెళ్ళిపోయినటువంటి వారు ఎవరూ లేరు. కానీ ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు. చలనము కలిగినటువంటిదా, చలనము లేనటువంటి స్థితి కలిగి ఉన్నదా? చంచలత్వాన్ని కలిగి ఉన్నప్పుడు మనుషులు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడికైనా తిరగలుగుతారు. చలనము లేనటువంటి నిశ్చల స్థితిని నువ్వు కలిగి ఉంటే విశ్వాసంతో నువ్వు ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేయగలుగుతూ ఉంటావు, నువ్వు మోకరించగలుగుతావు. నా దేవుడు నా ప్రార్థన వినేటువంటి వాడు, నా దేవుడు నా ప్రార్థన విని నన్ను రక్షించేటువంటి వాడు, విమోచించేటువంటి వాడు. పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటుంది ఆమె. కాబట్టి చలనం లేదు ఆమెలో, చంచలత్వ స్వభావాన్ని సంతరించుకోలేదు. ఆమె ఎదుట మాత్రమే ఉండి ఈమెను పంపించేసేద్దామని శిష్యులు పంపించేయడానికి ఆమెను నువ్వు వెళ్ళిపో అనేటువంటి మాటలను, సందర్భాలను వారు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటే ఇదిగో ఆమె ఏం చేస్తుంది, వచ్చి కేకలు వేయుచున్నది. ఈమె కేకలు వేయుచున్నది అని అనగానే ఆయన వారిని పంపించి వేయకుండా ఆమెకు చాలా సులువైనటువంటి ఒక సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదు. నేను ఇశ్రాయేలుల కోసమే నేను వచ్చాను, నేను మీ దగ్గరకు నేను నడిపించబడలేదు. దేవుడు అందరికీ దేవుడు, పరిశుద్ధతమైనటువంటి తన కృపను అనుగ్రహించాడు. యుగ యుగములు సర్వజనాంగానికి ఆయన ప్రభువు అయి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడైతే మాట్లాడుతుంటున్నాడో ఇదే సమయం, ఇది అనుకూలమైనటువంటి స్థితి కాబట్టి ఆయనను విడిచిపెట్టకుండా వెంబడిస్తూ ఆయన పలికేటువంటి ప్రతి మాటల్లో కూడా ఆయన జ్ఞాపకానికి తీసుకుంటూ నేను ఇశ్రాయేలుల వద్దకే నేను నడిపించబడ్డాను. ఆ మాటను ఎక్కువగా వాళ్ళు ఆమెకు జ్ఞాపకం తెస్తుంటున్నప్పుడు ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఆయనకు మ్రొక్కి చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఎప్పుడైతే ఆయన నేను ఇశ్రాయేలు దగ్గరికి నేను వచ్చానో, ఈ మత్తయి శుభవార్త అంటే యూదుల రాజుగా మనకు పరిచయం చేస్తుంటాడు. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయనకు సాగిలపడి మ్రొక్కి తమ కానుకలు అర్పించింది. వెంటనే ఈమె తన విశ్వాసాన్ని పెంపొందించుకుంటుంది. అవును, ఈయన ఇశ్రాయేలు దగ్గరకు వచ్చాడు అని అంటే ఈయన సకల జనాంగములకు ప్రభువు అయి ఉన్నాడు, నా ప్రభువు నన్ను విడిచిపెట్టాడు. కాబట్టి నమ్మిన వారిని కాదనేటువంటి వాడు ఆయనే, నమ్మి విమోచించేటువంటి పరమ తండ్రి ఆయనే. కాబట్టి వెంటనే ఆమె చేసిందంటే ఆయనకు అక్కడ మ్రొక్కి, చాలా చక్కగా రాస్తాడు కదా, ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగినయా. సాగిలపడి మ్రొక్కి తూర్పు దేశపు జ్ఞానులు తమకు కలిగినది ఆయనకు అర్పించి ఆయనను పూజించి స్తోత్రించి అక్కడి నుంచి నిష్క్రమించారు, ఆయనను రాజుగా అంగీకరించి. ఈమె సాగిలపడి ఆయన ఎదురు ప్రభువా నువ్వే రాజువు, మరలా దావీదు కుమారుడు అంటం లేదు, ప్రభువా మై లార్డ్ అదోనాయ్ మమ్మల్ని పరిపాలించేటువంటి వాడా నేను నిన్ను గుర్తెరగగలిగాను. కాబట్టి మోకరించింది అంటే నేను రాజు ఎదుట తాను మోకరించి మ్రొక్కి ప్రభువా మీరు నాకు సహాయం చేయండి. ఆయన వచ్చి మ్రొక్కి సహాయం చేయమనగా అందుకని అంటాడు కదా, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు ఇవ్వటం యుక్తము కాదని చెప్పగా వెంటనే నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి మొక్కలు తినును కదా అని చెప్పిన. ఎంత గొప్ప విశ్వాసంతో తాను మాట్లాడుతుందో దేవుడు ఎంతగా ఆమెను చాలా తగ్గించి ఆమెలో ఉన్నటువంటి సహనాన్ని జ్ఞాపకం తీసినాడంటే, మనుషుల్లో ఎవడైనా కుక్కతో పోలిస్తే ఊరుకుంటావా? కుక్కతో పోల్చితే ఊరుకోమారు. ఎప్పుడు కూడా మనుషులు ఎప్పుడు కూడా సింహాలతో పోలవాలి కదా, నక్కలతో పోలవాలి. వీడు గుంట నక్కండి, నక్క ఎంత ప్రమాదకరం, వీడంత నక్క. లేదా పాములతో పోలవాడు, వీడు పక్కలో పాములు అంటాడని అంటారు. కలిస్తే అసలు కదలటానికి లేదు. పాము ఎక్కడొచ్చింది? పక్కలో ఉంది. కదిలితే కాటేయడానికి మనకు తెలియకుండా మనం కదులుతాం. అదేం చేసిద్ది? కాటు వేసిద్ది. రెండోది సింహంతో మనం పోల్చుకుంటాం. అది ఏం చేసిద్ది? దానికి క్రూరత్వమే తెలుసు, అంతే, ఏం చేయదు. ఏ మనిషి కనిపించినా దానికి క్రూరత్వమే, వేటాడమేంటి, చంపి తినటమే దాని బ్రతుకు, అంతే. ఈ నక్కకేం తెలిసిద్ది? ఎంపటే ఉండి గోతులు తీయటమే నక్కకు తెలిసిద్ది. కాబట్టి ఈమె ఏమంటున్నాడు, అయ్యా ఈ రొట్టెలను తీసుకుని వెళ్ళి
ఈ రొట్టెలను తీసుకెళ్ళి కుక్కకి వేయటం ఏమైనా యుక్తమా? కుక్క పిల్లలకి పెట్టడం ఏమైనా యుక్తమా అనగానే ఆమె చాలా అంటుంది, తనను తాను ఏమాత్రం కూడా భయపడటం లేదు, తనను తాను ఏమాత్రం కూడా దిగులు చెందటం లేదు, బాధపడటం లేదు, వేదన పడటం లేదు. తన యొక్క లక్ష్యం ఏంటో తెలుసా? తన కుమార్తె దెయ్యం పట్టుంది అక్కడ. ఈ దెయ్యపు లక్షణాలు వదిలిపోతే తన కుమార్తె మంచిదని సమాజం గుర్తించగలిగిద్ది. ఈ దెయ్యపు లక్షణాలు ఉన్నంత కాలము మనం ఎప్పుడైతే వెళ్తామో ఆ దెయ్యం నీకు కూడా పట్టిద్ది అంటారు. ఆ దెయ్యము నువ్వు వెళ్ళద్దురా బాబు పక్కకి, ఆ దెయ్యం ఆడు నిడిచి నిన్ను పట్టుకునిదేమో. అందుకే దెయ్యం పట్టిన దగ్గరికి అందరూ వెళ్ళరు. మేము కూడా బైబిల్ తీసుకునే వెళ్తాం, బైబిల్ నెత్తిమే బీడే చేస్తాం, చెయ్యి పెడితే ఏడ మాకు పట్టిద్దా అని. ఈ దెయ్యపు లక్షణాల వల్ల ఏమీ చేయలేం మనం. కాబట్టి వెంటనే ఆమె చాలా స్పష్టంగా జ్ఞాపకం తెస్తుంది, కుక్క పిల్లలు అయ్యా ఎక్కడి నుంచి పడుతున్నాయి? ఆ డైనింగ్ టేబుల్ మీద నుంచి, మీ భోజనపు బల్ల మీద నుంచి కింద పడి, మీ పిల్లలు తినగా కొన్ని కింద పడుతుంటాయి, ఆ మొక్కలు తినేవి, అవి తినటానికి అవి యోగ్యత కలిగినవి కదా అని అంటే ఆమె జ్ఞాపకం తీస్తుంది, మేము నీ ఇంటిలో వాళ్ళమే. ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర ఉండే కుక్క ఏ కుక్క? పెంపుడు కుక్కే కానీ ఊర కుక్క కాదు. బజార్లో అప్పుడు తిరిగేది రాదు, లోపలికే రాణిస్తామా బజార్ కుక్కనే? రానియం. తన కుటుంబంలో ఒక సభ్యురాలుగా తనను తాను ఎన్నిక చేసుకుంది. అయ్యా మేము నీ ఇంటిలో పెంపుడు కుక్క కొన్నంత విలువ ఈరోజు మనుషులకు లేదు. ఈరోజు లక్షలు లక్షలు పెట్టి కుక్కలు పెంచుతున్నారు, మనుషులు పెంచాలంటే భయం వేస్తుంది. చాలా ఎంతగా చాకచక్యంగా మాట్లాడుతుందంటే ఆమె, అయ్యా ఈ డైనింగ్ టేబుల్ నుంచి, మీ భోజనపు బల్ల మీద నుంచి కింద పడతాయే, ఆ కింద పడేటువంటి రొట్టె మొక్కలు తినేటువంటి అర్హత ఏ కుక్కకు ఉన్నదంటే ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కగా ఉన్నది, కానీ బయట తిరిగేటువంటి ఊర కుక్కకే మురికి పూసుకునేటువంటి కుక్కకు లేదు అవకాశం. ఇక్కడ ఆ కుక్కకు అవకాశం లేదు. అందుకే తనను తాను ఎంతగా తగ్గించుకుందంటే, అయ్యా నేను మీ ఇంట్లో దాన్నేనయ్యా, నేను ఆయన కుక్క అనగానే కోప్పడలేదు, ఆమె నిరుత్సాహపడలేదు. తాను ఒక నిశ్చయాన్ని కలిగి ఉంది, నా కుమార్తె సంపూర్ణమైనటువంటి స్వస్థతను పొందుకోవాలి, నా కుమార్తె సంపూర్ణమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. అయ్యా ఆ బల్ల మీద నుంచి పడేటువంటి మొక్కలు తిండుగా తిన్నప్పుడు ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూస్తున్నాడు. నేను మీ ఇంటి వారని అంటున్నది, కానీ నేను బజార్ని తిరిగేటువంటి కుక్కను కాదు. వెంటనే క్రీస్తు ప్రభుల వారు అంటున్నారు కదా, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీ కవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొంది. ఆ గడియలోనే ఆమె కుమార్తె ఏమైపోయింది? స్వస్థత పొందింది. కారణం ఏంటంటే విడిచిపెట్ల సమస్యరాంగాలను, దేవుణ్ణి విడిచిపెట్ల కష్టరాంగాల్ని, ఆయన పడేటువంటి ప్రతి మాటని కూడా ఆమె ఏం చేసిందంటే సాహసంగా ఎదుర్కొన్నది. ఆయన ఏం మాట్లాడినయ్యా, నేను నీ పిల్లనే, నేను నీ కుక్క పిల్లని నేనయ్యా. అందుకే ఈ రొట్టె మొక్క వాక్యము, ఈ వాక్యము నశించిన అన్ని జనాంగానికి అందించబడినప్పుడు ఈ వాక్యపు మొక్కలను అంగీకరించగలుగుతూ ఉంటే మనిషి బ్రతుకుతూ ఉంటాడు. అందుకే ఈ వాక్యము మనుషుడు ఎలా బ్రతుకున్నాడు అంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకు. ఈనాడు మనలో నింపబడినటువంటి కొంచెం ఆ విశ్వాసాన్ని ఇశ్రాయేలు దగ్గరికి నడిపించబడినటువంటి ఈ రక్షణ ఈనాడు సకల జనాంగానికి మనందరికీ కూడా ఈ రక్షణ వచ్చిందంటే కారణం ఏంటంటే, ఇదిగో ఆయన తన ప్రణాళికలో ఎన్నిక చేసుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి. కాబట్టి ఇది నాన్న ఆ రొట్టె మొక్కను అంగీకరించడానికి ప్రభువా నీ వారం మేమయ్యా, నీ పిల్లల మేమని ఎవడొస్తుంటున్నాడు? మురుకు పూసుకున్నటువంటి కుక్కలలాగా తిరుగుతూ ఉంటే, మురుకు పూసుకున్నటువంటి కుక్కలాగా ఉంటే, ఊర కుక్కలాగా తిరుగుతూ ఉంటే ఉపయోగము లేదు. దేవుని పిల్లలుగా రండి, దేవుని ఎందుకు విశ్వసించండి, దేవుని కాపుదల నింపండి. ఎంతగా ఆయనతో పోరాడుతూనే ఉంది, మోకరిస్తుంది, అడుగుతూనే ఉంది. వెంటనే ఆమెలో నింపబడినటువంటి ఒక అన్యురాలను దేవుడు ఏమంటున్నాడంటే చక్కగా, అందుకు యేసు అమ్మా ఏమంటున్నాడు, అమ్మా. కుక్కలతో పోల్చిన ఆమెను ఏమంటున్నాడు ఇప్పుడు దేవుడు? అమ్మా. ఎంత గొప్పది అమ్మా. అమ్మా ఈరోజు తల్లిగా, కుటుంబ సభ్యురాలుగా, కుటుంబ సంఘ సభ్యులుగా, విశ్వాసులుగా ఉన్నటువంటి నీవు నీ కుటుంబం కోసము అంతటి సాహసాన్ని ఇప్పుడు చేయగలిగావా? మోకరించగలిగి ప్రభువా ఆ రొట్టె ముక్క వాక్యాన్ని నాకు, నా కుమార్తెకు, నా కుమారుడికి, నా యజమానుడికి మీరు అందించండి. నశించటము కూడా ఉద్దేశం కాదు కదా నీ ఉద్దేశం. మీరు మమ్మల్ని ప్రేమించేటువంటి వాళ్ళు కదా, మీరు మమ్మల్ని విమోచించేటువంటి వాళ్ళు కదా. మేము జ్ఞాపకం తెచ్చుకున్నాం, నీ సిలువ దగ్గర మాకు క్షమాపణ దొరుకుతుంది, విలువ దొరుకుతుందని మేము గుర్తించామయ్యా. మాకు క్షమాపణ కావాలని తల్లి తన బిడ్డ కోసం ఎలాగ విజ్ఞాపన చేసిందో ఇది నాన్న నీవు విజ్ఞాపన చేయాలి. అందుకే మనుష్యుడు
బాహ్య సంబంధిత శారీరక సంబంధితమైనటువంటి క్రియలను నువ్వు విడిచిపెడితే నువ్వు పవిత్రంగా నువ్వు మార్చబడుతుంటావు. రెండవది, నీ నోట నుంచి వచ్చేటువంటి మాటలు యథార్థతను కలిగి ఉంటే చాలు. నీ యథార్థత నిన్ను రక్షిస్తుంది, నీ యథార్థత నిన్ను కాపాడుతుంది. యెజబేలులాగా దొంగ తాగేదులు రాసి చేద్దామని అనుకుంటే తప్పదంతే. నీవును నీ పిల్లలు నీ కుటుంబం రక్తాన్ని కుక్కలు నాకటానికి సిద్ధంగా ఉంటాయి. అందుకే నీ రక్తాన్ని కుక్కలు నాకటానికి కాదు, నీ రక్తము పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే తన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకే పాపమున నా రూపు మాపితివి, ఇవన్నీ నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రభా నీ కృపతో నన్ను ఇప్పుడు లేపండి అయ్యా. ఆ తల్లి కూడా అయ్యా నన్ను ఇప్పుడు లేపండి, నీ కృపతో నన్ను లేపండి. ఎందుకంటే నీ పాపని నేను వచ్చినప్పుడు నువ్వు నన్ను తోసివేయలేదు. పాపిని పవిత్రపరిచేటువంటి వాడే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఏనాడు కూడా ఆయన పాపి అని అనలా. ఇప్పుడు కూడా అమ్మా అన్నాడు అంతే. పాపముతో పట్టబడ్డ స్త్రీని అమ్మా, కుక్కతో పోల్చబడినటువంటి ఆ స్త్రీని మరలా అమ్మా. ఈ సమాజ సంస్కృతిలో కాదు, ఈనాడు పవిత్ర జీవితము వెలుగుమయమైనటువంటి జీవితంగా నువ్వు మార్చబడాలి అని అంటే ప్రభువా నీ కృపను మాకు అనుగ్రహించండి అని ఆయన సన్నిధానంలో మనము ఆయన అడగగలుగుతూ ఉంటే ఆ ప్రభువు మనకు కావాల్సినటువంటి క్షేమమును సమాధానాన్ని ఆయన అనుగ్రహించేటువంటి వాడు. అందుకే నేను ఘోర రోగ పాపిని నేను అని నీవు ఆయన దగ్గరకు నువ్వు నడిపించబడుతుంటే ప్రభువు ఏం చేస్తున్నాడు? ఈ సమయం అందే దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తుంటున్నాడు. జాగు సేయక బాగు సేయను, జాగు సేయక బాగు సేయను, రాగదేనే గోర పాపి రోగిని దుఃఖ భాగిని, రోగిని దుఃఖ నీవు నా దేవుడవయ్యో, నీవు నా దేవుడవయ్యో, నావు యేసునాథ నీవిలా ప్రభువే నన్ను కావవే, ప్రభువే నన్ను కావవే. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు అన్న మీ హృదయముల తలంపులకు కావలి ఉండుగాక. ఆమేన్. ఎంత గొప్ప గొప్ప పుట్టిను, దానితో రక్షణమంతయును సమాప్తమాయెను. ఎంత గొప్ప గొప్ప పుట్టిను, దానితో రక్షణమంతయును సమాప్తమాయెను. ఎంత గొప్ప గొప్ప పుట్టిను, యేసు నాకు కల్వరి మెట్టెను. ఎంత గొప్ప గొప్ప పుట్టిను, యేసు నాకు కల్వరి మెట్టెను. సంతసముతో సిల్వ కొట్టగా సూర్యుడంధకారమాయెను, సూర్యుడంధకారమాయెను.
పావనుండగు ప్రభువు మన కొరకై యా సిలువ మీద చావునందెడు సమయమందున పావనుండగు ప్రభువు మన కొరకై యా సిలువ మీద చావునందెడు సమయమందున దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడచితివి అనియా దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడచితివి అనియా రావముగముర పెట్టెను యెహోవయను తన తండ్రితోను యెహోవయను తన తండ్రితోను అందు తిమిరము క్రమ్ము గడియే నా నీతి సూర్యునినంత చుట్టెను బంధకంబులు అందు తిమిరము క్రమ్ము గడియే నా నీతి సూర్యునినంత చుట్టెను బంధకంబులు నింత వాయువులెన్నో వీచెను కందు యేసుని ఆవరించెను నింత వాయువులెన్నో వీచెను కందు యేసుని ఆవరించెను పందెముగనొక కాటు వేసెను పాత సర్పము ప్రభు యేసును పాత సర్పము ప్రభు యేసును శాంతమాయనటంచు బలుకుచును ఆ రక్షకుడు తన స్వంత విలువగు ప్రాణమును వీడెను శాంతమాయనటంచు పలుకుచును ఆ రక్షకుడు తన స్వంత విలువగు ప్రాణమును వీడెను ఇంతలోనొక భటుడు తనదగు నీటితో ప్రభు ప్రక్కబుడువగా ఇంతలోనొక భటుడు తనదగు నీటితో ప్రభు ప్రక్కబుడువగా చెంత చేరిడి పాపులను రక్షించు రక్తపు ధారగారిను రక్షించు రక్తపు ధారగారిను ఎంత గొప్ప గొప్ప పుట్టెను దానితో రక్షణమంతయును సమాప్తమాయెను ఎంత గొప్ప గొప్ప పుట్టెను యేసు నాకు కల్వరి మెట్టెను ఎంత గొప్ప గొప్ప పుట్టెను యేసు నాకు కల్వరి మెట్టెను సంతసముతో సిల్వ కొట్టగా సూర్య
ప్రియుడందు